మళ్ళీ అక్కినేని ఫ్యామిలీతో సంబంధం పెంచుకుంటున్న సమంత కారణం తెలిస్తే షాక్ అవుతారు. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత అన్ని మర్చిపోయి మళ్ళీ అదే ఫ్యామిలీతో సంబంధాలు పెంచుకుంటోంది శామ్. నాగ చైతన్య సమంతల విడాకుల తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం తలకిందులైందనే చెప్పాలి. అటు సెలబ్రిటీల నుంచి ఇటు ఫ్యాన్స్ వరకు ఏళ్లు గడుస్తున్న ఈ ఇష్యూని మాత్రం అక్కినేని అభిమానులు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఈ విడాకుల తర్వాత ఎవరి జీవితాలు వారివి అయిపోయాయి. నాగ చైతన్య శోభిత దులిపాలను రెండో పెళ్లి చేసుకోగా సమంత కూడా ఈ మధ్య డైరెక్టర్ రాజ్ నిధుమోని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో సమంతకు సంబంధాలు కూడా పూర్తిగా కట్ అయ్యాయి. అయితే ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరితో ఇప్పటికీ క్లోజ్ గా ఉందనే టాక్ వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య విడాకులు జరిగిన ఇన్నేళ్ల తర్వాత సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ కూడా సమంత ప్లానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఏనాడు ఎలాంటి మాటలు మాట్లాడలేదు. వారందరి సోషల్ మీడియా ఐడీస్ ని ఇప్పటికీ ఫాలో అవుతోంది శామ్. తాజాగా తన మామగారు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియపై తన అభిమానాన్ని చాటుకుంది శామ్. సుప్రియ నిర్మాణంలో అడవిశేష్, మృణల్ ఠాకూర్ హీరోయిన్లుగా డైరెక్టర్ షానియల్ డియో డికాయిట్ మూవీని క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. నిర్మాతగా సుప్రియ తన అభిరుచికి తగ్గట్టు సినిమాలు తెరకెక్కిస్తూనే అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటూ మేనమామ బాటలోనే సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అనిపించుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఆమె పనిచేస్తున్నారు. తక్కువగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోయే సుప్రియకు ఇండస్ట్రీలో మంచి పేరైతే ఉంది. తాజాగా డెకాయిట్ కోసం సుప్రియ ఎంతో కష్టపడింది. ఈ నేపథ్యంలోనే డెకాయిట్ రిలీజ్ సందర్భంగా సుప్రియకు సమంత బెస్ట్ విషెస్ తెలియజేశారు. డెకాయిట్ కోసం నువ్వు పడిన కష్టం, నీ కృషి, పట్టుదల, సినిమాపై నీకున్న డెడికేషన్ నేను స్వయంగా చూసా. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడానికి నువ్వు అర్హురాలివి. గాడ్ బ్లెస్ యూ అంటూ సుప్రియ కోసం సమంత సోషల్ ఐడీస్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా విడాకుల తర్వాత అన్ని మర్చిపోయి కూడా అక్కినేని ఫ్యామిలీ సమంత అండగా నిలిచారంటూ అభిమానులు అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సమంత అయితే నాగార్జున తన 100వ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి.